నమస్తే, వెల్కమ్ టు డిఎంపీ టీవీ. ఈరోజు న్యూస్ అప్డేట్. యువత చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని, క్రీడాకారులు ఎక్కువ సమయం మైదానంలో గడపడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారని, యువత మత్తు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడిచినట్లయితే ఉన్నత స్థాయికి ఎదుగుతారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆయన శనివారం రోజున జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని రాయపట్నం గ్రామంలో క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడారు. कैलाश ఏదైనా ఒకటి తర్వాత ఆలోచించి చెప్తారు. ఎప్పుడు గిడుదోడు ధర్మపురి మండల ఈ గ్రామ సంబంధించినటువంటి యువకుడు, భవిష్యత్తు ఉన్నటువంటి తమ్ముడు కిషన్ అకాల మరణం. మరి వారి జ్ఞాపకార్థం మరి గ్రామానికి సంబంధించిన యువకులు పెద్ద ఎత్తున మరి ఎంతో కష్టపడి వారి స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఆ ఆర్గనైజర్స్కు, అదేవిధంగా గ్రామానికి సంబంధించిన గ్రామ పెద్దలకు, మా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, గ్రామానికి సంబంధించిన రైతులకు కూడా. మరి రాయపట్నం గ్రామం అంటే 2009 నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను సొంత ఒక కుటుంబ సభ్యుడిలాగా, నన్ను ఆప్తుడిలాగా గ్రామ ప్రజలు నన్ను ఆదరిస్తారు. మరి ఈరోజు నూతనంగా నేను శాసనసభ్యుడై ప్రభుత్వ విప్పై ఒక యువకులకు సంబంధించిన, అంటే నేను క్రికెట్ పరంగా క్రికెట్ యొక్క క్రీడాకారునిగా రాజకీయంగా వచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు అధికార పరంగా నేను శాసనసభ్య విప్ అయిన తర్వాత మొదటి కార్యక్రమం మరి రాయపట్నం గ్రామం, నా సొంత గ్రామం లాంటి గ్రామం. మరి ఆ గ్రామంలో నాకు ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనే విధంగా మరి ఇక్కడ క్రీడాకారులు కానీ పెద్దలందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. క్రీడలకు సంబంధించిన క్రీడాకారుల విషయంలో క్రీడాకారులందరూ కూడా వారి యొక్క నైపుణ్యత కానీ, క్రీడా విషయంలో కూడా వారికి ఉన్నటువంటి అవగాహన విషయంలో కానీ ఎక్కువ శ్రద్ధ చూపెట్టి, ఇంకా క్రికెట్ కానీ ఇంకా వివిధ క్రీడాకారులు కూడా ఈ రాయపట్నం గ్రామం, ధర్మపురి మండలాలు వివిధ గ్రామాల యువకులకు కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ శాసనసభ్యుడిగా నేను కానీ మీరు క్రికెట్కు ఉన్న క్రీడాకారులకు ముందుకు పోయే విషయంలో కానీ ఇంకా వివిధ స్థాయిలో క్రీడాకారులకు కూడా మరి మీ శాసనసభ్యుడిగా మీకు అండగా ఉంటా అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మా క్రీడాకారులకు చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఒక మంచి క్రికెట్ మైదానం ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఇక్కడ క్రికెట్కు ప్రతి సంవత్సరం సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేసే విధంగా, అంటే క్రికెట్లో నైపుణ్యత ఉంటుంది. గ్రామ స్థాయిలో మంచి క్రీడాకారుడు ఉంటాడు క్రికెట్ తమ్ముడు, మండల స్థాయిలో క్రికెట్ ఉంటాడు, కానీ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోవాలంటే ఆ క్రికెట్కి సంబంధించిన నైపుణ్యత, ఆ మెలకువలు కోచింగ్ ద్వారా మంచి బౌలర్గా, ఇంకా బౌలింగ్ లోపల ఇంకా నైపుణ్యత, బ్యాటింగ్ ఉంటే బ్యాటింగ్ లోపల నైపుణ్యత, అదే వికెట్ కీపర్గా మరి వారికి ఉన్నటువంటి ఏ విధమైన దాంట్లో వారికి ప్రాధాన్యత ఉన్నదో ఇంకా ఉన్నతమైన స్థానంలో వెళ్లే విధంగా రాష్ట్రం నుంచి కోచింగ్లో కోచ్ పెద్ద స్థాయి రాజ్య స్థాయి కోచింగ్ సంబంధించినటువంటి క్రీడాకారులు పిలిపించి ఇక్కడ క్రీడాకారులకు కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేస్తాను. ఈ సందర్భంగా తమ్ముడు కిషన్ చనిపోయిన స్మారకార్థంగా రాయపట్నం యువకులకు ఇక్కడ ఆర్గనైజర్స్ అందరూ కూడా నేను మాట ఇస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అరే ఇక్కడ పెద్దలందరూ కూడా మరొకసారి ఈ క్రీడాకారులందరూ కూడా మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరి ఉదయం మొదలు పెట్టాల్సిన ఆలస్యమైంది. మరి అందరి యువకులందరినీ కూడా మనస్ఫూర్తిగా మరి మీ లక్ష్మణ్ కుమార్గా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటారనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మా క్రీడాకారులకు మరొకసారి అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ, ఈ ఎంతో కష్టపడి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నిర్వాహకులకు నా వైపు నుంచి మీ లక్ష్మణ్ కుమార్గా ఈ 10 రోజుల్లో కూడా చిన్న ఇబ్బంది ఉన్న మా అన్న శాసించినప్పుడు మా లక్ష్మణ్ కుమార్ అన్న మా అన్న ఉన్నాడని చెప్పి ఆ ఆర్గనైజర్స్ మీరు ఏది చెప్పినా కూడా ఈ క్రీడాకారులకు సంబంధించిన ఈ టోర్నమెంట్ విషయంలో కూడా చేయుతనిష్టానికి కూడా నేను ముందుంటానే విషయాన్ని మరొకసారి ఆర్గనైజర్స్కు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.